కార్తీక్, దీప వాళ్ళిద్దరూ కూడా పనిచేయడానికి సుమిత్ర వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక ఇంట్లోపలికి వస్తూ ఉండగా శివనారాయణ వాళ్ళని గుమ్మం దగ్గర ఆపి, ఆగండి, మీరు ఇక మీద ఇక్కడ పనిచేయడానికి రావాల్సినంత అవసరం లేదు, మీరు మాకు వద్దు, ఎందుకంటే మీరు మీ సమస్యలతో పాటు మా సమస్యలను కూడా పెంచుతున్నారు. మీరు మీతో పాటు మీ భార్యల్ని, మీ పిల్లల్ని, మీ నాన్నల్ని అందరినీ తీసుకువచ్చి మా బుర్రలో పాడు చేస్తున్నారు. ఇలాంటి పని వాళ్ళు మాకు అస్సలు అవసరం లేదు. మీ వల్ల మాకు మనశ్శాంతి ఉండట్లేదు. అందుకే మీరు మా ఇంటికి రావడానికి వీల్లేదు, మర్యాదగా మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ శివనారాయణ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కార్తీక్ అయితే మేము ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పి అంటాడు. ఇక దీప మాత్రం వెళ్ళిపోతామని చెప్పి అంటుంది. అది వినగానే కార్తీక్ అయితే ఏంటి దీప ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటాడు. ఇక జ్యోత్స్న వాళ్ళు కూడా ఏంటి బావకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. దీప ఇలా అంటూ ఉంటుంది, నా కార్తీక్ మీద చెయ్యి వేసి మరి నా భర్తతో పాటు మేము వెళ్ళిపోతాము, మా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం, కానీ ఒక షరతు ఉంది. అది ఏంటి అంటే మేము ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అంటే ఒక్కదాన్నే కాదు, నా భర్తను తీసుకొని వెళ్ళిపోతాను, లేదంటే ఇద్దరమే ఉంటాము, అగ్రిమెంట్ ఎప్పుడో క్యాన్సిల్ అయ్యింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఎవర్రా ఇది 5వ తరగతే చదివింది అని చెప్పారు, ఇది 5వ తరగతి కాదు, డిగ్రీ చదివిన వాళ్ళు ఫ్యూజులు ఎగిరిపోయేలా మాట్లాడుతుంది, ఇదేం 5వ తరగతి చదివింది అంటూ పారిజాతం అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. చెప్పండి, వస్తే మా ఇద్దరం కూడా పనిలోనికి వస్తాము, లేదంటే నా భర్తతో పాటు నా భర్తను తీసుకుని వెళ్ళిపోతాను అంటూ దీప అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న వాళ్ళైతే చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇక సుమిత్ర అయితే వాళ్ళని వెళ్ళిపోమనండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే వెళ్ళిపోతామత్త, నా భార్య సరైన మాటే చెప్పింది, నా భార్య చెప్పినట్లుగా ఒప్పుకుంటే ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఆ పేపర్లు చించేసి పంపించండి, అలా అయితే మా ఇద్దరం వెళ్ళిపోతామంటూ కార్తీక్ అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.